ఒక స్టోరీలో ఏ పాయింట్ ఎక్కువ ఇంపార్టెంట్? ఓపెనింగ్ ఇమేజ్. దట్స్ రైట్. ఇప్పుడు చూసిన వీడియోలో ఎక్కడ కూడా నా క్యారెక్టర్ని అయితే నేను రివీల్ అయితే చేయలేదు. బట్ ఒకవేళ క్యారెక్టర్ని రివీల్ చేశాను లైక్ దిస్. ఇప్పుడు మీరు చూసిన వీడియోలో ఆడియన్స్లో అంత ఇంటెన్షన్ ఉండదు. దానికి రీజన్ ఈ నో ద క్యారెక్టర్. వాళ్ళకి ఆల్రెడీ ఆ క్యారెక్టర్ ఎవరో తెలుసు. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ మూవీస్ డూ దిస్ బికాస్ ఇట్ ఆల్వేస్ వర్క్. ఓకే, ఎప్పుడు ఆ క్యారెక్టర్ని రివీల్ చేయాలి? ఎస్పెషల్లీ థీమ్ స్టార్టెడ్ ఫ్రమ్ ఏ క్వశ్చన్ లైక్ దిస్. ఇప్పుడు చూసిన వీడియోలో ఆ పర్సన్ ఇంకొకరితోటి ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఇట్స్ ఏ థీమ్. బేసిక్గా మనకు స్టోరీలో అతను అడిగిన క్వశ్చన్కి ప్రాపర్గా మనం ఆన్సర్ ఇవ్వాలి. ఐ థింక్ స్టోరీలో మనకు ఫస్ట్ 5 minutes అనేది చాలా ఇంపార్టెంట్. బట్ బిఫోర్ ద స్టోరీ స్టార్ట్, ప్రాపర్ సెటప్ లైక్ లొకేషన్, యాక్టర్స్, కెమెరా, ఎవ్రీ యాంగిల్ సెటప్ యువర్ స్టోరీ. ఐ మీన్ మనకు స్టోరీలో వేర్ వి స్టార్ట్ అండ్ వేర్ వి ఎండ్. అంటే స్టోరీలో మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాము, ఎక్కడ ఎండ్ చేసాము. దట్స్ ఎ క్రూషియల్. ఆఫ్టర్ ద సెటప్, క్యాటలిస్ట్ అగైన్ ఇన్ టు ద స్టోరీ. క్యాటలిస్ట్ మీన్స్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్, మేబీ లైఫ్ చేంజింగ్ డెసిషన్. ఫర్ ఎగ్జాంపుల్, టీవీ న్యూస్లో మనం అందరం ఒక 3 days వరకే బ్రతుకుంటామని చెప్పారనుకో. దట్స్ క్వైట్ అన్ఎక్స్పెక్టెడ్. క్యాటలిస్ట్ మెయిన్గా యూ కెన్ యాడ్ ఎనీ ప్లేస్. వై? బికాస్ ఇట్ ఆల్వేస్ వర్క్. ఆల్సో ద మిడ్ పాయింట్ ఇస్ ఏ కీ ఎలిమెంట్ ఆఫ్ ద స్టోరీ. ప్రాపర్గా మనం స్టోరీలో మిడ్ పాయింట్ని మిడిల్లో యాడ్ చేసినప్పుడు స్టోరీ అనేది రేజ్ అవుతుంది. ఒకవేళ అలా యాడ్ చేయలేదనుకోండి, డౌన్ అవుతుంది. బేసిక్గా మనకు మిడ్ పాయింట్ రూల్, మరీ గుడ్ ప్లేస్లో యాడ్ చేయొద్దు, మరీ బ్యాడ్ ప్లేస్లో యాడ్ చేయొద్దు, మిడిల్. అండ్ ఫైనల్ ఇమేజ్ క్వైట్ ఆపోజిట్ టు ఓపెనింగ్ ఇమేజ్. ఒకవేళ మీకు ఫైనల్ ఇమేజ్ లేదనుకోండి, మీరు రాసిన స్టోరీ ఉంటుంది కదా, దాన్ని ఒకసారి చెక్ చేయండి. బ్యాక్ వెళ్ళి మీరు తీసిన షార్ట్స్ ఉంటాయి కదా, సో అందులో నుంచి ఒక బెస్ట్ షార్ట్ని తీసుకోండి. సో లాస్ట్లో యాడ్ చేయండి.